హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు నేను కంద పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇది చాలామందికి తెలుసు, కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానో చూపించబోతున్నాను మీకు. నేనైతే ఇది ఒక హాఫ్ కేజీ ఉంటుందండి వెయిట్. కంద అయితే తీసుకున్నాను. వాళ్ళే మనకి షాప్కి వెళ్తే వాళ్ళు కట్ చేసి ఇస్తారనమాట. చాలా పెద్దగా ఉంటాయి. అందులో మనకి ఎంత కావాలంటే వాళ్ళు కట్ చేసి ఇస్తారనమాట. కానీ కంద కూర చేసుకుంటే ఎంత టేస్ట్గా తింటామో కానీ చాలా యమ్మీగా ఉంటుంది. కానీ అది క్లీన్ చేసుకునే ప్రాసెస్ మాత్రం చాలా కష్టం అండి. కొంచెం దగ్గర మంచిగా చేసుకోండి. పైన లేయర్ అంతా తీసేయాలి. ఆ తీసినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా తీస్తూ ఉండండి. ఎందుకంటే మనకి అరిచేతికి తగిలినా పర్లేదు, బ్యాక్ సైడ్ ఉంది కదా, మన హ్యాండ్ బ్యాక్ సైడ్ ఏమాత్రం టచ్ అయినా సరే మనకు బాగా దురద పడుతుంది. మంచిగా చూసుకొని కట్ చేసుకోండి. మళ్ళీ కొంచెం గట్టిగా ఉంటుందండి. కట్ చేయడం కూడా కొంచెం షార్ప్ నైఫ్ అయితే బాగుంటుందని నా ఒపీనియను. అలా మంచిగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని అది మీకు నచ్చిన పీసెస్లో కట్ చేసుకోండి. నేనైతే కొంచెం పెద్దగానే కట్ చేసుకోను, పులుసు కూర కదా, నేను పులుసు చేస్తున్నాను కాబట్టి కొంచెం పీసెస్ పెద్దగా ఉంటే బాగుంటుందని నేను కొంచెం మరీ పెద్దగా కాదు, మరీ చిన్నగా కాదు, మీడియం సైజులో కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసి చూడండి, వేస్ట్ ఎంత వచ్చిందో. పైన అంతా లేయర్ అంతా మంచిగా క్లీన్ చేస్తాను. మనకు అక్కడ వైట్ కలర్ ఉంటుంది కదా, ఇక్కడ మాత్రం లైట్ ఆరెంజ్ కలర్లో ఉందండి కంద మాత్రం. ఇంకా మీకు ఎలాగ ఉంటుందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకైతే ఈ లైట్ ఆరెంజ్ కలర్లో ఉంది కంద, నేను తీసుకునే కంద. దీనికైతే ఫస్ట్ మనం కుక్కర్లో అయినా ఉడకపెట్టుకోవచ్చు, నార్మల్గానే ఒక గిన్నెలో వేసుకొని ఉడకపెట్టుకోండి. మరీ మెత్తగా అవ్వవసరం లేదు, కొంచెం సాఫ్ట్ అయితే సరిపోద్ది అనమాట. దీనికోసం కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, ఎందుకంటే మనం పులుసులో వేసినప్పుడు చప్పగా అయిపోద్ది ముక్క అనేది. అదే ఉడకబెట్టినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే ముక్కకు కూడా పట్టి చాలా బాగుంటుంది అనమాట. అందుకే ఉడకబెట్టినప్పుడు సాల్ట్ వేసుకోండి. ఒక విజిల్ ఉంచుకుంటే సరిపోద్ది అండి, మరీ ఎక్కువ విజిల్స్ ఉంచొద్దు, పేస్ట్ అయిపోద్ది. తర్వాత దీనికి కావాల్సింది ఒక ఆనియన్ తీసుకున్నాను, ఇంకా టమాటా ఒకటి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాండి. టమాటా మాత్రం వేసుకోవాలండి పులుసు కూరలకి. దేనికైనా టమాటా వేస్తే మనకి కమ్మదనం యాడ్ అవుతుంది, కమ్మగా ఉంటుంది పులుసు అనేది. మన గ్రేవీ కూడా మంచిగా వస్తుంది అనమాట, థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది, డెఫినెట్ ట్రై చేయండి. ఇంకా మీరు ఆనియన్ పేస్ట్ తీసుకుంటే మీ ఇష్టం అండి, కానీ చెక్క అయితే బాగుంటుందని చెక్క వేసుకున్నాను నేనైతే. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకోండి. ఇంక మెంతులు ఉంటే మెంతులు వేసుకోండి. మెంతులు కూడా పులుసు కూరలకు చాలా బాగుంటుంది. ఆ పులుసులో బాగా నానిన తర్వాత మెంతులు కూడా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి, అది ఆప్షనల్ మాత్రమే. ఇంకా కంద పులుసులోకి కోడిగుడ్డుతో వేసినా బాగుంటుందండి. కోడిగుడ్డు కాంబినేషన్ కూడా కంద పులుసు బాగుంటుంది. అది ఎప్పుడైనా మీకు ఆ రెసిపీ చేస్తాను. ప్రస్తుతానికైతే ఈరోజు ఫ్రైడే కదా, అందుకనే నేను ఇదే వేసుకున్నాను అనమాట. ఫ్రైడే కాదు, సాటర్డే అండి, సాటర్డే కాబట్టి నేను ఓన్లీ కంద పులుసు చేసుకున్నాను, ఎగ్ ఏం యాడ్ చేయలేదు. తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. పులుసు కూరలకి ఏదైనా సరే ఫస్ట్ ఆయిల్లో పచ్చిమిర్చి వేయండి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది, మంచిగా స్పైసీ కూడా మనకు బాగుంటుంది. పులుసు కూరలకు కొంచెం కారం ఎక్కువే పడుతుంది. తర్వాత ఆనియన్ తీసుకున్నాను కదా, ఇది కూడా యాడ్ చేసుకోండి. ఇది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిందో ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇది ఎక్కువ పులుసే పెడతానండి. ఇది ఎక్కువ మనం కార్తీక మాసంలో చేసుకుంటాం కదా కంద ఎందుకంటే మనం కార్తీక మాసంలో ఎందుకు తింటామంటే డైలీ హెడ్ బాత్ చేస్తూ ఉంటాం కదా, మనకు జలుబులో వస్తుంటాయి కదా, అది కంద తింటే మనకు వేడి చేస్తుందని చెప్పేసి కంద పులుసు చేసుకుంటే మంచిదని చెప్తారు కార్తీక మాసంలో. బాగుంటుంది అన్నమాట. ఆ టైంలో మనకి ఎక్కువ వెజ్ తింటాం కాబట్టి ఇక కర్రీస్ ఇవే ఉంటాయి కార్తీక మాసంలో మాత్రం. తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసుకోండి. ఇది బాగా మగ్గాలి, మగ్గితే మంచి గ్రేవీగా థిక్ పేస్ట్ లాగా అవ్వాలన్నమాట. అప్పుడు మనకు పులుసు చిక్కదనం వచ్చి బాగుంటుంది. మంచిగా కలిపేసుకోండి, అటు ఇటు తిప్పి మంచిగా కలుపుకోండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలండి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి, లేకపోతే అల్లం వెల్లుల్లి దంచేసి వేసుకున్నా పర్వాలేదండి. అదే పేస్ట్ ఉంది, సో పేస్ట్నే వేసుకున్నాను. ఈ ఆనియన్స్ టమాటా వేసుకున్నాను కదా, ఇది మగ్గడానికి కొంచెం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి అనమాట. తర్వాత కొంచెం పసుపు కూడా వేయాలండి. పసుపు అంటే కొంచెం ఒక స్పూన్ పడుతుంది, ఎందుకంటే పులుసు కూర కదా, కొంచెం పసుపు పడుతుంది. అది గ్రేవీ కూరకైతే అంత అవసరం లేదు. చూడండి ఆయిల్ బయటకు వస్తుంది కదా, ఎంత బాగా మగ్గిందో. ఈ మగ్గినప్పుడే కొంచెం కారం కూడా యాడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత అప్పుడు మనం కారం యాడ్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ పచ్చిమిరపకాయ ఒక 3 వేసానండి. ఇవి సన్నంగా ఉన్నాయి, ఘాటు ఉంటాయి. లావు పచ్చిమిరపకాయలు అయితే అందులో ఘాటు ఉండవు. ఇవి ఘాటు ఉన్నాయి కాబట్టి నేను కారం కూడా ఒక స్పూన్ మరి కొంచెం వేసుకుంటా అంతే. చాలా బాగుంటుందండి. వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకండి, ఫుల్గా చూడండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ప్లేలిస్ట్లో వెజ్ రెసిపీస్, నాన్ వెజ్ రెసిపీస్ కూడా ఉన్నాయండి. ఎవరికైనా కుదిరితే కొంచెం లాంగ్ వీడియోస్ చూడండి. ఇంకేమైనా మీకు ఇంకా డిఫరెంట్గా ఏమైనా కావాలంటే కామెంట్ బాక్స్లో చెప్పండి.
చూడండి మంచిగా వేగిపోయింది. కారం వేసిన తర్వాత ఇంకా పచ్చివాసన పోయింది మంచిగా వేపేసుకొని ఇక చింతపండు రసం యాడ్ చేసుకోవడమేనండి. ఇంకా ఇందులో చింతపండు రసం మరుగుతున్నప్పుడే మనం బెల్లం ఉంటే బెల్లం, షుగర్ అయినా ఏదైనా వేసుకోండి. మనకు బాగా పుల్లగా అనిపించదు. బెల్లం యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. చూడండి ఉడకబెట్టుకున్నాను కదా, ఉడకబెట్టిన ఎక్కడ ముక్క విరగలేదు, ముక్కకే ఉంది. ఒక్క విజిలే పెట్టండి. ఎందుకంటే పులుసు చూడండి అంత మంచిగా బాయిల్ అవుతుంది కదా. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోండి, బాగుంటుంది అనమాట. ఇవి మరుగుతున్నప్పుడే మనమేమో ఈ ఉడకబెట్టినవి కూడా యాడ్ చేసుకోవాలి. ఉడకబెట్టిన యాడ్ చేసుకున్న తర్వాత ఆ ముక్కకు బాగా పట్టేంత వరకు ఫస్ట్ ఒక 5 minutes హైలో ఉంచేయండి. తర్వాత సిమ్లో పెట్టేయండి దగ్గరికి వచ్చేంత వరకు అలాగా. ఎందుకంటే ముక్కకు కూడా పులుసు అనేది బాగా పడుతుంది. ఇది చేసిన వెంటనే కాకుండా చేసిన తర్వాత ఒక 4-5 hours తర్వాత తింటే టేస్ట్ బాగుంటుంది అనమాట. పులుసు అనేది చాలా చిక్కబడి ముక్క కూడా బాగా పడుతుంది కదా, మొత్తం పీల్చుతుంది ముక్కకి ఆ పులుసు అనేది. చాలా టేస్ట్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్, చాలా మంచిది. మనకి బాగుంటుంది. ఒక నోరు బాగోలేనప్పుడు ఇలాంటివి చేసుకుంటే బాగుంటుంది అనమాట కమ్మగా. దీనికి పక్కన వడియాలో అప్పడాలు ఏమున్నా బాగుంటుంది. ఇంకా ఆమ్లెట్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఈ సాటర్డే కదా, నేను ఇంకేం వేయలేదు, ఓన్లీ అప్పడాలు వడియాలు వేపేసుకొని మేమైతే తిన్నాము. ఇది మంచిగా దగ్గరగా వచ్చేయాలండి, మరీ దగ్గరికి అవసరం లేదు ఎందుకంటే మన ముక్కలు ఎక్కువ కదా. చూడండి దగ్గరికి వచ్చేసింది కదా. ఇంకా ఇలా సరిపోద్దండి, ఎందుకంటే పీసెస్ ఎక్కువ ఉన్నాయి కదా. ఇంకా దగ్గర పట్టేస్తే మరి మనకు కలుపుకోవడానికి ఏమి ఉండదు అనమాట. ఇలా వదిలేయండి ఇక. అంతేనండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలని కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా మీరే స్టైల్లో చేస్తారు, ఇంకేదైనా యాడ్ చేస్తే బాగుంటుందని మీరు నాకు నా కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను కూడా ఇంకోసారి ట్రై చేస్తాను మీ స్టైల్లో కూడా. అంతేనండి, ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. కొంచెం కమ్మగా ఉంటుందండి, బాగుంటుంది. కొంచెం షుగర్ మాత్రం బెల్లం షుగర్ ఉన్న మాత్రం యాడ్ చేసుకోండి. అప్పుడు మనకు పులుసు అంత పుల్లగా అనిపించదు. పులుపు, తీపి, కొంచెం కారం టేస్ట్ మంచిగా వస్తుంది అనమాట. అంత ఆపేసుకున్నాను. ఇంతేనండి రెసిపీ. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.